బొట్టాగూడెం మండలం రెడ్డిగనపవరం గ్రామంలో శ్రీ 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 కనకదుర్గమ్మ అమ్మవారి ప్రతిష్ట మహోత్సవాలు ఈ నెల 20వ తేదీన వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీ బాలత్రిపుర సుందరి పీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ గరిమెల్ల వెంకటరమణ శాస్త్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చౌదరిపేటలోని రామాలయం నుండి సప్తనది జలాలతో అష్టోత్తర కలశాలతో శోభాయాత్ర నిర్వహించి కలశ స్థాపన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విశేష పూజాది కార్యక్రమాలను గ్రామస్తుల ఆధ్వర్యంలో కన్నుల పండుగ జరిపారు. ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాలు తిలకించడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీ ఎత్తున భక్తజనం విచ్చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీ ఆదివారం ఉదయం 9:54 అమ్మవారి ప్రతిష్ట మహోత్సవాలు జరుగుతాయని భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. గణపతి అందుకే ఆయనకి పూజ చేస్తున్నాం. మనం అందరూ కూడా కలవు స్మరణాన్ముక్తి అని చెప్తోంది శాస్త్రం. భగవంతుడు ప్రతిష్ట చేసావా, యజ్ఞం చేసావా, యాగం చేసావా అని అడగట. కలియుగంలో నామస్మరణ చేసావా లేదా అని అడుగుతాట. కలియుగంలో నామస్మరణే ముక్తికి మార్గము. అటువంటి నామస్మరణ చేస్తూ ఉండాలి. గుర్తునే కూర్చోకూడదు. ఏమిటి ఉపయోగం? పూజ జరుగుతున్నంతసేపు కూడా మనకి నచ్చినటువంటి దేవుడు, మన ఇంట్లో ఎక్కువ పూజ చేసేటువంటి దేవుడు లేదు. ఇక్కడ అమ్మవారి ప్రతిష్ఠ చేస్తున్నాం. దుర్గాదేవి